గ్రీన్ క్లబ్ ట్రస్ట్ పేరిట 2009 మన తరపున ఆయన మనం మాట్లాడదాం. జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, జిల్లాధికారుల సహకారంతో 200 పైగా పాఠశాలలో పర్యావరణ విద్యపై ఒక ప్రెజెంటేషన్ తయారు చేసి అన్ని పాఠశాలలో విద్యార్థుల్ని చైతన్యవంతం చేస్తున్నారు. సో గత 15 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలకు సూర్యాపేటలో కేర్ ఆఫ్ అడ్రస్ గ్రీన్ క్లబ్ లాగా చేసి 1 లక్షకు పైగా విగ్రహాలు, మట్టి విగ్రహాలను ఉచిత పంపిణీ చేయడం జరిగింది. పెద్ద విషయం దగ్గర. సో క్లాత్ బ్యాగ్స్ ప్రమోట్ చేయాలని చెప్పేసి ఒక 11 విలేజ్ల్లో ఇంటింటికి ఒక క్లాత్ బ్యాగ్ అందించి చుట్టుపక్కల ఊళ్ళు మొత్తం మారేలాగా ప్రయత్నం చేశాం. సూర్యాపేటలో కూడా ప్రతి నెల 3వ ఆదివారం తప్పనిసరిగా ఏదో ఒక వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. సో స్టీల్ బ్యాగ్ పెట్టాం లాస్ట్ ఇయర్. ఎవరైనా ఫంక్షన్స్ ఉంటే మా క్లబ్ నుంచి స్టీల్ ఐటమ్స్ తీసుకెళ్ళి రిటర్న్ చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా చేయాలనే కాన్సెప్ట్. నెక్స్ట్ హోలీ న్యాచురల్ కలర్స్తో గ్రీన్ హోలీని సెలబ్రేట్ చేస్తాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరి టైం లేదు కాబట్టి కార్యక్రమాలు అయితే గత 15 సంవత్సరాలుగా కొన్ని వందల వేల కార్యక్రమాలు చేసి 2016లోనే తెలంగాణ నుంచి రాష్ట్ర అత్యమిత అవార్డు తీసుకోవడం జరిగింది. ఇలా అవార్డులు కూడా చెప్పుకుంటూ పోతే క్లబ్ని ప్రశంసిస్తూ చాలా మంది ముందుకు తీసుకెళ్లారు. అందరికీ మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు.